తిడతాడరా కొడతాడరా సమాజానికి. ఇప్పుడు ఆ సమాజానికి భయపడడం మానేశారు. రెండు ఎక్స్ట్రీమ్స్ జరిగిపోయినాయి. ఇంతకుముందు సొసైటీకి భయపడే వాళ్ళు ఇప్పుడు సొసైటీకి భయపట్టాల. ఎవరు విచ్చలవిడతారో వాళ్ళది. ఇప్పుడు మీరిద్దరితో ఫైట్ చేస్తున్నారండి. ఒకటి వాళ్ళు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళు పరిటాల శ్రీరామ్, ఆయన తండ్రి పరిటాల రవి గారిని ఎట్లా కోల్పోయారు ఫ్యాక్షన్ గొడవలు మీకు తెలుసు. మీరు మీ తండ్రి గారిని ఫ్యాక్షన్ గొడవల్లో కోల్పోయారు. అట్లాగే ఇంకొక ఆయన బీజేపీ నుంచి ఉన్న గొనుగొండల సూరి గారు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆయన కూడా కోల్పోయారు. సో ముగ్గురు ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబాలే. సో వాళ్ళిద్దరిని ఎట్లా ఫేస్ చేయగలుగుతున్నారు మీరు? సరే ఇప్పుడు మారిపోయిన సూరి వాళ్ళ నాన్న ఫస్ట్ సూరి ఏం చేసినాడంటే రామలింగారెడ్డి అనే ఒక వ్యక్తిని సంగాల గ్రామంలో చంపడం జరిగింది. దానికి రివెంజ్ తీసుకుంటూ వాళ్ళు ప్రతీకార చర్య భాగంగా గోనుగుట్ల నారాయణ స్వామి సూరి వాళ్ళ నాన్నను చంపడం జరిగింది. చంపిన తర్వాత సూరి అక్కడి నుంచి వెళ్ళిపోయి అనంతపూర్లో సెటిల్ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత పరిటాల రవి దగ్గర చేరుకున్నాడు, డ్రైవర్గా చేరుకొని. అంటే డ్రైవర్ అంటే ముందుండి ఏదో చేసేవాళ్ళు, మళ్ళీ ఏదో చిన్న చిన్న గొడవలు పడి రవి ఈజ్ ద పర్సన్ సూరిని ఇంటి మీదకి పడి వాళ్ళ ఇళ్ళ అందరినీ ధ్వంసం చేసి, అంటే దగ్గరుండి మోసం చేశాడని మళ్ళీ దాడి చేస్తే సూరి మైసూర్లో పోయి చేరుకున్నాడు, అక్కడ క్రషర్ యూనిట్ వేసుకొని. సో తర్వాత ఏం జరిగింది, 2004 ఆ టైంలో మేమైతే తాడిపత్రిలో ఇక్కడ ఎమ్మెల్యే నుంచి తాడిపత్రికి మేము కంటెస్ట్ చేసినప్పుడు పామిడి అనే ఒక మండలానికి సూరి ఇన్ఛార్జ్. అప్పుడు మేము ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అతను ఒక మండలానికి దివాకర్ రెడ్డి ఎంకరేజ్ చేసినాడు. సో రవికి ఆపోజిట్గా ఉండు అని చెప్పేసి అక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది. సో రెండోది ఇంకా పరిటాల ఫ్యామిలీ అంటే ఇంకా తెలిసినదే, ఇంకా ఆ ఫ్యాక్షన్ కంటే కూడా మాఫియాను ఎవరైతే క్రైమ్ ఎంటర్టైన్ చేస్తామో లేకుంటే మోజ్ ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి వెపన్స్ ఇవ్వడము, లేకుంటే ఇంకోటి ఇవ్వడము, డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది అనడము, ఒక ఆర్గనైజేషన్ చేసిన క్రైమ్కి అంతా మోసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ ఆర్ఓసి అని పెట్టడము. అంటే ఎవడో మర్డర్ జరుగుతుంది ఆర్ఓసి చేసినాడు అని, వీళ్ళు చేసినది ఆర్ఓసి అని, అలా ఒక ప్యారలల్గానే. నా అబ్జర్వేషన్లో నేను బాగా గమనించిన ఏదంటే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లోనే నడిచాయి. ఒక 10 years స్పానే వీళ్ళ అందరూ హైలైట్ అయినారు, దాని తర్వాత కొలాప్స్ కావడం జరిగింది. వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ తగ్గట్టుకు మనం మారకపోతా అంటే మన దాంట్లో మనిషికి పశువుకు తేడా లేదు కదా. సొసైటీ ఇంకా అసలు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఫ్యాక్షన్ చరిత్ర నాది ఇంత అంటే నిన్ను దగ్గర కూడా రానిటలే. ఇంత ముందు భయం పోయి ఇప్పుడు అసహ్యం ఏర్పడింది. ఇప్పటికీ ఇంకా నేను శ్రీరామ్ కూడా 2-3 సార్లు ఎక్కడో చెప్తుంటే మా నాన్నను చూసి అంటే మా నాన్న ఏం చేసినాడో చెప్పుకుంటా పోతా అంటే నీకైతే తప్ప, మా నాన్నను చూసి మీ క్రైమే తప్ప వేరేదేం కనపడదు. ఆ రక్తమే కనపడుతుంది, ఆ రక్త పారిచ్చినదే కనపడుతుంది. ఇప్పుడు మీ నాన్న తర్వాత మీ అమ్మ అయింది, మీ అమ్మ 15 ఉంది, ఒకసారి మంత్రిగా ఉంది. మీ అమ్మ చేసినది చెప్పుకోవాలా, మీ నాన్న చేసిన మంచి చెప్పుకోవాలా తప్ప నేను వస్తేనే క్రైమ్ చేసేస్తామంటే సిస్టమ్ మారింది. నో వన్ ఆర్ ఇంతకుముందు వినడం లేదు, దెబ్బకు దెబ్బ పడుతూ ఉంటా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆ వెంజెన్స్ పాలిటిక్స్ కదా. ఒకసారి ఇప్పుడు నా కుటుంబమే చూసుకున్నా, నేను చూసుకున్నా, మాకు ఎవరికి సంబంధం లేదు. మా నాన్న ఆ రోజు ఉన్న పరిస్థితులలో అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఫస్ట్ టైం మర్డర్ కేసులో మా నాన్న మీద పెట్టినారు. మా నాన్న నన్ను సత్యమంగళంలో చేర్పించడానికి కూడా కారణం ఏంటంటే, మా నాన్నను ఎల్ఆర్జీలో 10th వరకు చదివిన తర్వాత అనంతపూర్లో ఎల్ఆర్జీ ద ఫేమస్ స్కూల్, తర్వాత చెన్నైలో చదివిన తర్వాత కూడా ఒక మర్డర్ కేసులో పెడితే ఆ రోజు చెల్లా సుబ్బరాయుడు అని మినిస్టర్గా ఉండే, మేము ఆ గ్రూపు అంటే జేసీ దివాకర్ రెడ్డికి ఆపోజిట్గా. సో ఆ చెల్లా సుబ్బరాయుడు గుంపుంటే మళ్ళీ ఆ కేసు తీసేపించడం జరిగింది. తర్వాత మా నాన్న ఏంటంటే ఈడు చెన్నైలో ఉన్నా కానీ యాక్సెస్లోనూ విజిబిలిటీగానే కనపడతాడు అనే ఉద్దేశంతోనే సత్యమంగళం లాంటి ఒక డీప్ ఫారెస్ట్లో పెట్టి ఈ కేసెస్కి దీనిలో కుడ్డకూడదు అనే ఉద్దేశంతోనే పెట్టాడు. సో మారుతున్న దాని ప్రకారం మమ్మల్ని ఆ విధంగా పెంచడం జరిగింది. మనం కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత మనం చూపించాలి. ఇంకా మా నాయన్ని ఇట్లా చంపుకుంటా పోయినాడు, నేను చంపుకుంటా పోతాను అంటే జనం యాక్సెప్ట్. నీ ఐడెంటిటీ ఏంది, నీ ఆలోచన విధానం ఏంది, నువ్వు ఈ నియోజకవర్గానికి కావచ్చు, నువ్వు పోటీ చేసే చోటు నువ్వు ఎటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నావు. కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది నాయకులకో క్యాడర్కో కాదు, జనానికి ఇవ్వాలి. పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇచ్చిన రోజే యూ విల్ బికమ్ ఏ లీడర్. క్యాడర్కే కానీ లీడర్లకి ఏముంటుంది, నీ క్యాడర్ నీకు చెప్తూ ఉంటారు జై అని, అవతల క్యాడర్ అవతలకి జై అని చెప్తుంటారు. జనం యొక్క నమ్మకం పొందిన రోజు నువ్వు నాయకుడిగా ఎదుగుతాంటావు. అక్కడ బాబాయ్ పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీని ఓడించి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. సరే ఇక్కడ పరిటాల ఫ్యామిలీని లేకపోతే సూరి ఫ్యామిలీని ఎదుర్కొని మీరు ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ బాబాయ్ ఇక్కడ అబ్బాయి, ఇద్దరు ఉన్నా కూడా ఇద్దరు పవర్ఫుల్ ప్లేసెస్లో ఉన్నారు, పవర్ఫుల్ వ్యక్తులను ఎదుర్కొంటూ ఉన్నారు.
కానీ క్యాబినెట్లో ఇద్దరిలో ఏ ఒక్కరిని చూడలేకపోయాం కదా. అంటే మా సీఎం గారి యొక్క ఆలోచన విధానం ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అంటే ఈ రెగ్యులర్ పొలిటికల్ సిస్టానికి వ్యతిరేకంగా ఆయన చేస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇచ్చిన సీట్ల వ్యవస్థ కావచ్చు, తన ఆలోచన విధానం కావచ్చు, తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగాని తన కంప్లీట్ జర్నీ ఆఫ్ ఈ 10 ఇయర్స్లో 2 ఇయర్స్ జర్నీలో అతను బాగా ఐడెంటిఫై చేసినది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే సెక్షన్ ఆఫ్ ది పీపుల్ 70% దాకా ఉన్నారు. వీళ్ళను పొలిటికల్ దీనిల కోసం వాడుకుంటున్నారే తప్ప రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అని ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? ఇప్పటికీ బీసీలు కొంత ఎంతో తెలుగుదేశానికి సేల్ అయితే తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చారంటే ఎన్టీ రామారావు ఫస్ట్ 1983లో ఎప్పుడైతే పార్టీ పెట్టాడో ఆ రోజు చదువుకున్న వాళ్ళందరినీ కూడా బీసీలందరినీ కూడా అలా 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 తీసుకొని వచ్చి పుష్ చేసినాడు. వాళ్ళే ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నారు. దాని తర్వాత జనరేషన్లో చంద్రబాబు నాయుడు ఏ కొత్తని ఎలివేట్ చేయలేదు. మీరు బాగా చూసుకోండి. ఆ రోజు వచ్చిన కోడెలు కావచ్చు, ఆ రోజు వచ్చిన యనమలు కావచ్చు, ఆ రోజు వచ్చిన ఎర్రంనాయుడు కావచ్చు, ఆ రోజు వచ్చిన దేవేందర్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ ఏంది ఓ డిగ్రీ చదివిన ఎడ్యుకేటెడ్ బీసీ ఉంటే అంతవరకు కూడా ఎవరు గుర్తించిన వాళ్ళను ఎన్టీ రామారావు తీసుకున్నాడు. వాళ్ళని చూశారు, అరే మా వాళ్ళలో ఒకడు వచ్చాడు చదువుకున్నవాడు అని ఓట్లు వేయడం జరిగింది. అలా పోలరైజ్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పొలిటికల్ కోసం అలా ఇలా 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 చూపించాడే తప్ప ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం దాని తర్వాత ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని ఇక్కడ మేము దగ్గర దగ్గర 8 మంది రెడ్లు ఉన్నాం, 3 బీసీలు ఉన్నారు. దీనిలలో ప్రతి నియోజకవర్గాల్లో ఇంత సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ఐడెంటిఫై చేసి చూపించాలా, వీళ్ళకి మన పార్టీలో వీళ్ళకు సరైన గౌరవం తక్కుతుంది అని చూపించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నో ఓసీల సీట్లలో కూడా ఇప్పుడు మార్చినాడు. ఇప్పుడు కదిర్లో ఉంది, సిద్ధారెడ్డిని తీసుకొని వచ్చి మైనార్టీస్ పెట్టినాడు.